నారాయణ నారాయణ. దేవి, సంతోషిమాత ఆ పాప సంతోషి భక్తితో మేల్కొంది. నారాయణ నారాయణ. నీ మహిమ గొప్పది తల్లి, నీ మహిమ గొప్పది. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవి పౌల్మికి ప్రణామాలు. మస్తిష్కం మీద దిగులు రేఖలు, జుహ మీద సంతోషి పేరు, కాని స్వాగతం పలుకుతున్నది నాకా. మీ మానసిక స్థితికి ఏమైంది నారద మహర్షి? నారాయణ నారాయణ. ఏం లేదు పౌల్మీదేవి, అలాంటిదేం లేదు. ఈర్ష్య ద్వేషభావాలకు దేవతైన పౌల్మి, మీ సమక్షంలో నా పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా. ఎందుకంటే మీ రాక వల్ల హర్షోల్లాసాలైతే కలగవు కదా. కానీ నిజమేనమ్మా పౌల్మి, మీరు వసించే చోట ముమ్మాటికి భయం బాధలు ఉండి తీరతాయి. నారాయణ నారాయణ. నా సముఖంలో నా గురించే ఇలాంటి మాటలా? కాని కారణమేంటి దేవర్షి? నేను కూడా దేవతనే, మీ సంతోషి మాతలాగా. నారాయణ నారాయణ. ముమ్మాటికి నిజమే అన్నారు, మీరు కూడా దేవతే అమ్మా పౌల్మి. కానీ నేను చెప్పేదేమిటంటే, మీ మహిమ అందరికంటే ఎంతో గొప్పది. మీ గొప్పతనం యొక్క ఖ్యాతి సమస్త విశ్వంలో అందరికీ తెలుసు. భూలోకంలో కేవలం కేవలం మీరే నివసిస్తారు కదా పౌల్మీదేవి, మీరే నివసిస్తారు. నాకు నా గొప్పతనం గురించి తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. సంతోషభావం అనేది ప్రకాశం లాంటిది, క్షణికం, క్షణభంగురం. అయినా కూడా మానవుడు నన్ను ఆవాహన చేయకుండా ఆ సంతోషినే పూజిస్తున్నాడు. నారాయణ నారాయణ. అమ్మా పౌల్మి, సంతోషీ భావన అనేది ఉందే, అది కొన్ని క్షణాలే ఉంటుంది. కానీ మీ ఈర్ష్యాద్వేషాలను గెలవటం ప్రతి మనిషికి సాధ్యమయ్యే పని కాదు. నారాయణ నారాయణ. మీరన్న దానికి అర్థం ఏంటి? నారాయణ నారాయణ. అర్థమేమిటంటే దేవి, మనిషికి తన మనస్సులోని అంధకారంతో తలపడడానికి సంతోషమనే మినుగురుల్ని జాగృతం చేయాల్సుంటుంది. అలాగే మీరుండగా ఆ భావన వారి మనసుల్లో రానే రాదు కదా. ఇక సంతోషీమాతను ఎవరు పూజిస్తారు? నారాయణ నారాయణ. అమ్మా సంతోషి, మెల్లిగా అమ్మా, పడిపోతావు, జాగ్రత్త. లేదు నాన్న, నాకు జాతరలో నడిచేటప్పుడే అలవాటయ్యింది. అమ్మ తల్లి, మెల్లగా మెల్లగా. అయ్యో, పడిపోయేదానివి. ఇలారా, కూర్చో. చూడమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. తొందరపాటెప్పుడు పనికిరా తల్లి. నిదానంగా ఉంటే ఎక్కువ సమస్యలొస్తాయని ఒప్పుకుంటాను. కానీ దానివల్ల కలిగే విజయం ఉంటుందే, దానివల్ల మన మనసుకు కలిగే సంతోషం ఉందే, అవి మనసుని తృప్తిపరుస్తాయి. అలాగే అమ్మా, నువ్వు చెప్పిన విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటాను. ఇక ఎప్పటికీ ఈ విషయాన్ని నేను అస్సలు మర్చిపోను. సబాష్, నా బంగారు తల్లి. అమ్మా, ఇక వెళ్దాం పద. నాన్న, నాకు ఈ బూర కావాలి. నాన్న, థ్యాంక్ యూ. అంకుల్, చెప్పమ్మా. నాకు రెడ్ కలర్ బెలూన్ ఇవ్వరా? ఇదిగోనమ్మా. ఆగు. అమ్మా, ఇదిగో చూడు, ఈ బెలూన్ ఎంత బాగుందో. ఇది నా తరపు నుంచి. వద్దంకుల్, నాకు ఈ ఒక్క బెలూన్ చాలు. నాకు అవసరమైతే అప్పుడు తీసుకుంటా. నారాయణ నారాయణ. అమ్మా పౌల్మి, భూలోకంలో చిన్నపిల్లల మనస్సుల్లో సంతోషభావాలు జనించినప్పుడు రానున్న తరాలు కూడా ఖచ్చితంగా సంతోషంగానే ఉంటాయి. ఆ పాప వైపు సరిగ్గా చూడండి.
చూడబోతే మానవజాతి మీద సంతోషం యొక్క ప్రకాశం విరజిమ్ముతోందనిపిస్తోంది. ఇంత క్రితమే మీరేమన్నారు? మానవుని మస్తిష్కం నుండి దుఃఖము, ఈర్ష్యల భావనలు ఎప్పటికీ తొలగిపోవన్నారు కదా. ఒకవేళ ఈ పాపలో అలాంటి భావనలే ఉంటే అతి శీఘ్రమే అవి తుడిచిపెట్టుకుపోతాయి. తుఫాన్ వస్తుంది. సంతోషి ఏది? సంతోషి! 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 అమ్మా! సంతోషి! అయ్యో! సంతోషి! అమ్మా! సంతోషి! ఎక్కడున్నావమ్మా? సంతోషి! 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 పంతులు గారు
పంతులు గారు ఏంటి ఇలా ఇదంతా జరుగుతుంది? ఆ ప్రభువుకే తెలియాలి బాబు. మనందరం ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి. ఈ మందిరం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. మరి అమ్మవారి విగ్రహం? ఈ తుఫానులో మందిరం కూలిపోతే అమ్మవారి విగ్రహం కూడా మిగలదు. ఇప్పుడు ఈ సృష్టి ఎందుకు ఇలా ప్రకోపించిందో ఏమిటో. కానీ మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏమండి? తప్పండి. ఆ! రిధమా, మనం ఎలాగైనా సరే అమ్మవారి విగ్రహాన్ని కాపాడుకోవాల్సిందే. పద. అమ్మా! నాన్న! అమ్మా! నాన్న! నాన్న! ఏ సమస్య వచ్చినా సంతోషమాతను గుర్తు చేసుకో. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతోషి, నాన్న! నాన్న! సంతోషి, సంతోషి. అమ్మా! సంతోషి, సహాయం చేయి సంతోషి మాత. సహాయం చేయి సంతోషి మాత. అమ్మా, మా బిడ్డను రక్షించు తల్లి. ఇప్పుడు నా కూతుర్ని నువ్వే రక్షించాలి.
సంతోషి మాత. అమ్మ, మీరే మా బిడ్డను రక్షించాలి. మా బిడ్డని ఇప్పుడు మీరే చూసుకోవాలి తల్లి. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగుంది. ఒక పసిపాపను కాపాడేందుకు సంతోషి మాతనే స్వయంగా ఈ దరిద్రిపై ప్రత్యక్షమయ్యిందే. స్వచ్ఛమైన మనసుతో ఒక భక్తుడు ఎప్పుడైనా నన్ను పిలిచినా, నన్ను ప్రార్థించినా ప్రత్యక్షం అవడం అనివార్యం. దేవి సంతోషి, ఈ భూమండలంలో నేను నివసించినంత కాలం ఈ మనుష్యుల శరీరంలో నీవు స్వచ్ఛమైన మనస్సుని ఎలా జనించగలవు? నేను ఎక్కడుంటే అక్కడ కేవలం దుఃఖం, ఈర్ష్య, ద్వేషాలే పుడతాయి. సత్యం నీకు తెలియంది కాదుగా. నేను అంటే ఈర్ష్య, నేను అంటే లోభం, నేను అంటే ద్వేషం. ఈ రోజుకి మానవుని మనస్సులో సంతోషం కంటే అధికంగా ఉంటాను. నమ్మకం కలగడం లేదా? అయితే చూడు ఆ మానవులు మృతి చెందిన వారిని కూడా ఎలా విడిచిపెట్టడం లేదో. దేవి పౌలమి, మానవుని ఆలోచన ఎలా ఉంటుందో అతని దృష్టి కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ ప్రతికూలాత్మక ఆలోచనలకు అతీతంగా చూస్తే ఈ భూలోకంలో స్వార్థరహితులైన మనుష్యులు కూడా లేరంటావా? వారు సంతోష స్వభావులే కదా. కావాలంటే నీవే చూడు. ఏడవకు. చూసావా దేవి పౌలమి, ఇదే సంతోష స్వరూపం.
తమ హర్ష ఉల్లాసాల సాధనాలను ఇతరులకు పంచి సంతోషాన్ని అనుభూతి చెందడం సంతోషానికి అతిపెద్ద ఉదాహరణ. ధరిత్రి లోకంలో ఇటువంటి పిల్లలుండడమే ఈ ధరిత్రి లోకం యొక్క భవిష్యత్తు. భవిష్యత్తా? భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావా దేవి సంతోషి? ఈ పాప అమ్మా నాన్నలు కూడా నీకు పరమ భక్తులే కదా. కాని వారి విషయంలో ఏం జరిగింది? వారిప్పుడు భూతకాలంలోనే లీనమైపోయారు కదా. ఈ మందిర ప్రాంగణంలోనే నీ సమక్షంలోనే వారు మృత్యు ఓడిలోకి చేరుకున్నారు. కానీ నువ్వు వారిని కాపాడనే లేకపోయావు. తమ భక్తికి వారికి నువ్వు ఇలాంటి ఫలితాన్నిచ్చావేంటి దేవి సంతోషి? దేవి పౌలమి, ఆ భక్తులు నాలో లీనమైపోయారు. ఇంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది? ఈ ధరిత్రిపై శ్రీకృష్ణ భగవానుడు మానవుని రూపంలో అవతరించినప్పుడు ఆయన కూడా మృతి చెందకుండా ఉండలేకపోయారు. ఇది ప్రకృతి నియమం. ఒక మనుష్యుడు ఈ ధరిత్రిపై జన్మిస్తే అతనికి మృత్యువు అవశ్యం వస్తుంది. ఇది విధి నియమం. కానీ మందిర ప్రాంగణంలో శరీరాన్ని త్యజించడం మోక్షప్రాప్తి అవుతుంది. ఈ మోక్షము వారికి నాపై ఉన్న భక్తి వల్ల కలుగుతుంది. మీరే చెప్పండి, ఎంతమంది మనుష్యులు ఈర్ష్యని లోకాన్ని త్యజించి మోక్షాన్ని పొందగలుగుతున్నారు?